ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను డావోస్ పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరన్ కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో టైఅప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్లకు పర్టికులర్ ఉత్తర తెలంగాణ జగిత్యాల కోరుట్ల కరీంనగర్ ఈ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు. ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా, కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు, మన వాళ్ళు ఎవ్వరు లేరు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పోనీ మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక 30 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరం ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు. అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం. నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, పెద్ద మేధావిని కాదు. కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత. ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రండి. దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు. ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసి తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ISB.